అస్మద్గురుభ్యో నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం కొన్ని విషయాల్లో కొన్ని వస్తువుల విషయంలో మన ఇంట్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా గనుక జాగ్రత్తలు తీసుకోకపోతే వాస్తు శాస్త్ర ప్రకారం మనకి చాలా నష్టం కలుగుతుంది. కొన్ని వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. కొన్ని వస్తువులు ఉండకూడనివి ఉండకూడదు. మరి కొన్ని వస్తువుల విషయంలో గనక మనం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే మన పిల్లలు అందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి కీడు రాదు. అలాగే మన భర్త ఆదాయం పెరుగుతుంది. మన కుటుంబం అంతా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఈ విషయాలని గమనిద్దాం. అందుకని చెప్పి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం బియ్యం డబ్బా గానీ, బియ్యం గాది గానీ ఏదో ఉంటుంది కదా! ధాన్యము వేసుకునేది. అది ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు. అది గనక ఖాళీగా ఉంటే ఇంట్లో అంతా ఖాళీ అయిపోతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అందుకని మీకు బియ్యం డబ్బా నిండుకోండే సమయంలోనే మీరు వెంటనే కాస్త బియ్యాన్ని తెప్పించుకొని బియ్యాన్ని నిండగా పోసేయండి. అంతేగాని ఖాళీగా మాత్రం ఎప్పుడూ ఉంచకండి. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పని చెయ్యని గడియారం కూడా ఉండకూడదు. పని చెయ్యని గడియారం గనక ఉంటే ఎందుకంటే అది సమయాన్ని సూచించే గడియారం. అది పని చేయకపోతే ఇంటిల్లిపాదికి అశుభం. ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు పని చేయని గడియారం ఎలాగైతే ఉందో మీరు ఇంట్లో ఏ పని తలపెట్టినా ప్రతి పని మధ్యలోనే ఆగిపోతుంది. అలాగే ఇంట్లో విరిగిన వస్తువులు ఉండడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు. సాల్ట్ డబ్బా ఎప్పుడూ ఖాళీ అయిపోకూడదు. అందుకని సాల్ట్ డబ్బా ఖాళీ అయిపోతోంది ఒక వారం రోజుల్లో అనంగా మీరు మళ్ళీ సాల్ట్ తెచ్చేసుకొని నిండా పోసేసుకోవాలి. ఎప్పుడూ కూడా సాల్ట్ లక్ష్మీ స్వరూపం. అందుకని ఉప్పు డబ్బా ఖాళీ అవ్వకుండా మాత్రం చూసుకోండి. బాత్రూంలో బకెట్ ఖాళీగా ఉండకూడదు. ట్యాంక్ నిండా నీళ్లున్నా మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు తిప్పుకోవచ్చు కదా అని చెప్పి ఖాళీగానే ఉంచుతారు. కాకపోతే నిండుగా పెట్టరు. కానీ పెడితే నీళ్లతో నిండుగా పెట్టండి. లేకపోతే ఆ ఖాళీ బకెట్‌ని బోర్లించేయండి. అంతే తప్పితే ఖాళీగా మాత్రం బకెట్ ఉంచకూడదు. అలాగే ట్యాపుల నుంచి, కుళాయిల నుంచి నీరు చుక్క 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 రాలిపోతూ ఉంటుంది కదా! అలా కూడా రాలకుండా మీరు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ మనీ పర్స్ మీరు జేబులో పెట్టుకునేది పాకెట్‌లో లేకపోతే ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడూ డబ్బులు ఉండేలా చూసుకోండి. అంతేగాని ఖాళీ అయిపోయింది అని అనిపించుకోకండి. అలా అస్సలు ఉండకూడదు. అలా ఉంటే గనక ధనలక్ష్మీదేవికి కోపం వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. అందుకని పర్స్ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. అలాగే మీకు పూజా మందిరంలో కలశం ఉంటుంది కదా! కలశంలో నీళ్లు లేకుండా అస్సలు ఉంచొద్దు. కాసిన్ని నీళ్లు ఉంచండి. దాంట్లో కొమ్మ వేయండి, పువ్వు వేయండి. అంతేగాని ఖాళీగా ఉన్నటువంటి కలశం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లో ఉంటే అశుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక నష్టము, ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయన్నమాట. అలాగే పగిలిన గాజులు ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదు. అలాంటి వస్తువులు జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకని ఎట్టి పరిస్థితులలోనూ పగిలిన గాజు వస్తువులు కానీ, అద్దమైనా సరే ఉండకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారము మనకి ఆగ్నేయంలోనే కదా వంటగది ఉండేది. ఆ వంటగదిలో ఎప్పటికీ ఉండవలసిన 4 పదార్థాలేంటి? మనకి పసుపు కావాలి, సాల్ట్ కావాలి, బియ్యము, గోధుమ పిండి. ఈ 4 వస్తువులు ఖచ్చితంగా వంటగదిలో ఉండేలా చూసుకోవాలి. అలాగే పూజ గది ఎప్పుడూ కూడా దక్షిణము లేదా నైరుతి దిశలో లేకుండా చేసుకోవాలి. పూజా గృహంలో ఎప్పుడు కూడా అక్షతలుండాలి. అక్షతల గిన్నె ఎప్పుడు కూడా ఖాళీ అయిపోకూడదు. అయిపోతోంది అనుకున్న వెంటనే కాస్త అక్షతలు మళ్ళీ కలిపేసుకొని పూజా గదిలో పెట్టేసుకోవడం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎరుపు రంగు స్వస్తిక్ గుర్తుని వేసుకుని ఉంచుకోండి. అది వెళ్ళిపోతోంది అనుకున్న సమయంలో మళ్ళీ వేసేసుకోండి. అది చాలా మంచిదనమాట. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి పూలదండతో అలంకరించుకోవడం కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఇంటి ప్రధాన ద్వారానికి సాంబ్రాణి ధూపం వేసుకోవడం కూడా అది శ్రేయస్సును తీసుకొస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి. ఎప్పుడూ కూడా ఎండిన పువ్వులతో కూడిన దండను మాత్రం గుమ్మం నుంచి తీసేయండి. అది తీసేసి కొత్త దండ వేస్తూ ఉండాలి. అంతేకాని ఎండిపోయిన, వాడిపోయిన పువ్వుల దండ గుమ్మానికి ఎప్పుడూ పెట్టుకోకండి. అలాగే పూజ గదిలో మనం దేవుడికి చేసుకునేటటువంటి విగ్రహాలు అవి ఉంటాయి కదా! ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. కావాలంటే రాముల వారి ఎదురుగుండగా ఆంజనేయ స్వామి ఉండొచ్చు కానీ, మిగతా ఏ దేవీ దేవతలు కూడా ఎదురు బెదురుగా ఉండకూడదు. వంటగదిలో చీపురు పెట్టడం, చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదు. చెత్తను కలెక్ట్ చేయడం, ప్లాస్టిక్‌ని కలెక్ట్ చేయడం అన్నది కూడా మంచిది కాదు. ఉంటుందని చెప్పి వంటగదిలోనే మందుల డబ్బాలవి పెట్టుకుంటూ ఉంటారు. కానీ అలా వంటగదిలో మందుల డబ్బాలవి పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందట. అందుచేత మందులవన్నీ వేరే చోట పెట్టుకోండి. వంటగదిలో అంటే గుర్తుంటుందని చెప్పి అందరూ వంటగదిలో పెట్టుకుంటూ ఉంటారు కదా!
మరి వంటగదిలో పూజా మందిరం ఏర్పాటు చేయకూడదు అంటారు. మరి కొన్ని ఇళ్లల్లో కుదరదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఆ పూజా మందిరానికి కర్టెనేయడం, తలుపులేయడం అలాంటి ఏర్పాట్లు చేసుకోండి. అలాగే పడక గదిలో జంతువుల ఫోటోలు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఉండకూడదు. జంతువుల ఫోటోలుంటే అవి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. పగిలిపోయిన అద్దాలు బాత్రూంలో కానీ, ఇంట్లో కానీ ఉంటే ప్రతికూలతను సృష్టిస్తాయి. పిల్లో కవర్సు, బెడ్ షీట్లు ఇవి క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. ప్రతి వారానికి మీరు వాటిని మార్చేస్తూ ఉండాలి. అలాగే టీవీ, ల్యాప్‌టాప్ బెడ్‌రూమ్‌లో పెడుతూ ఉంటాం గదా! అది చాలా తప్పు. ఎందుకంటే రేడియేషన్ వస్తుంది. దంపతుల మధ్య మనస్పర్ధలు కూడా తలెత్తుతాయి. పూజా గది పైన బరువైన వస్తువులు ఉంచకుండా జాగ్రత్త వహించాలి. బయటి వాళ్ళెవ్వరికీ కూడా ఎట్టి పరిస్థితులలోనూ మన పూజా గది చూపించనే కూడదు. ఇది చాలా జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మా పూజా గది చూద్దురు గాని రండి అని ఎవ్వరిని అడగద్దు. ఇల్లంతా చూస్తే చూసారు గాక. పూజా గది రూమ్ ఎప్పుడూ వేసే ఉంచండి. కర్టెనైనా సరే వేసి ఉంచండి. అస్సలు చూపించదు. మనకిగా మనం చూడదు. వాళ్ళకిగా వాళ్ళేమన్నా చూస్తే మనం ఏదో పట్టించుకోనట్టు ఊరుకోండి. అంతేగాని మీకుగా మీరు పూజా గది ఎవ్వరికీ చూపించొద్దు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.